వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాము. ప్రీవియస్ సెషన్ లో దగ్గరలో ఓపెన్ అవుతుంది మార్కెట్. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది కదా. సో దిస్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ లో హియర్. ఈ లో క్రాస్ అయితే అప్పుడు చూద్దాము. నెక్స్ట్ టార్గెట్ యూ కెన్ టేక్ ఎ టెస్ట్ టు పివట్. ఇన్ కేస్ లో క్రాస్ అయితే లేదు బుల్లిష్నెస్ చూపిస్తే మేబీ సిపిఆర్ వరకు వెళ్ళొచ్చు. ట్రెండ్ బేరిష్ అయితే సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుంది. లేదు ట్రెండ్ బుల్లిష్ అనుకోండి సిపిఆర్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. ఓకే, సో నిఫ్టీకి ప్రీవియస్ సెషన్లో ఉంది అండ్ ఈ లెవెల్ కూడా కొంచెం స్లైడ్గా ఇంపార్టెంట్. ఇక్కడ స్వింగ్ లెవెల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పైకి అయితే మూవ్ అయింది. ఇఫ్ యూ గో టు హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ ఉంది. లైక్ స్వింగ్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ అనేది ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఓకే, కింద లెవెల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. చూడండి స్వింగ్లో ఉంది ఆ లెవెల్ దగ్గర. సో దీనికి గ్రీన్ కలర్ ఇచ్చుకుంటున్నాను. సిపిఆర్ చూసుకుంటే సిపిఆర్ అసెండింగ్ గా ఉంది. కాకపోతే బిలో ద S1 పివట్ అండ్ సిపిఆర్ ఓపెన్ అవుతుంది మార్కెట్. అలాంటప్పుడు ట్రెండ్ బేరిష్ కింద చేంజ్ అయిందని చెప్పి అనుకోవచ్చు. ఇన్ కేస్ ప్రీవియస్ సెషన్ లో కూడా బ్రేక్అవుట్ అయితే. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి బిగ్ రెడ్ బార్ జరిగింది. ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో అయితే ఇక్కడ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి డిమాండ్ జోన్ కూడా ఉంది. ప్రీవియస్ సెషన్ హైకి లోకి బ్లాక్ డాటెడ్ లైన్ ఇస్తున్నాను. ప్రీవియస్ సెషన్ లో కింద మనకి ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. ఓకే, అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్ గ్యాప్ బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ద డేట్ ఆఫ్ 24th అండ్ నెక్స్ట్ డే 28th January గ్యాప్ బార్డర్స్ అండ్ స్వింగ్ లో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ అనేది అన్ఫిల్డ్ అయింది. అలాంటప్పుడు ఎప్పుడైనా గ్యాప్ అన్ఫిల్డ్ అయినప్పుడు ఆ రెండు బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కూడా మార్క్ చేసుకోవాలి. ఇన్ కేస్ మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వస్తే అప్పుడు ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫస్ట్ బార్డర్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ బార్డర్ టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఎనీహౌ ఇట్ ఇస్ టూ ఎర్లీ టు డిస్కస్. ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదంటే కిందకు వస్తుందా అన్నది. సో కిందకు వస్తే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యి నెక్స్ట్ డిమాండ్ జోన్ వరకు కూడా వచ్చేయచ్చు బ్యాంక్ నిఫ్టీలో. దట్స్ అబౌట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ పైకి మూవ్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా మనకి సప్లై జోన్ అనేది ఉంది. ఈ లెవెల్ ఎంటైర్ ఆన్ ద డేట్ ఆఫ్ 14th February బిగ్ క్రాష్ జరిగింది కదా, ఆ లెవెల్ అనేది సప్లై జోన్. ఈవెన్ నిఫ్టీ కూడా సప్లై జోన్ ఉంది. సేమ్ 14th February ఇంపార్టెంట్ సప్లై జోన్. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అది కూడా చూద్దాము. మిడ్ క్యాప్ ప్రీవియస్ సెషన్ లో అండ్ ప్రీవియస్ సెషన్ హై అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ లెవెల్ అనేది స్వింగ్ లెవెల్ అనుకోవచ్చు. స్వింగ్కి గ్రీన్ కలర్ ఇస్తున్నాను. ఓకే, అండ్ దెన్ సప్లై జోన్ హియర్ సేమ్. ఇది కూడా 14th February. సప్లై జోన్ ఎంటైర్ ఇక్కడ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు జోన్ అనేది. కాకపోతే ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే నేను ఈ లెవెల్ మధ్యలో వచ్చినప్పుడు చూస్తాను ప్రైస్ యాక్షన్. ఓకే, ఇమీడియట్గా ఇక్కడ నుంచి రెడ్ బార్ ఫామ్ అయిందని చెప్పి ఎంట్రీ తీసుకుని, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. ఎంటైర్ క్యాండిల్ హై వరకు కూడా సప్లై జోనే. మార్కెట్ కిందకు వస్తే మనకి ఈ లెవెల్ వరకు టచ్ అవ్వచ్చు. S3 పివట్ ఉంది కదా, డైలీ పివట్ వరకు కూడా టచ్ అవ్వచ్చు. సో చూద్దాం. ఈరోజు బయాస్ నాది బోత్ సైడ్స్ ఉంది. వీ కెన్ కన్సిడర్ లాంగ్ ఎంట్రీ, వీ కెన్ కన్సిడర్ షార్ట్ ఎంట్రీ ఆల్సో. సో బోత్ సైడ్స్ ఉంది బయాస్ అనేది. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ ఫస్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చూసి ఆ తర్వాత ప్లాన్ అనేది చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ చూపించింది. నాట్ ఏ బేరిష్ క్యాండిల్. సో చూద్దాం ప్రైస్ యాక్షన్ కాసేపు అయితే వెయిట్ చేద్దాం. సో మిడ్ క్యాప్ ఇక్కడ S3 క్యామ్రీలా నుంచి రిజెక్షన్ బార్ వస్తుంది. ఇన్ కేస్ ఇది రెడ్ క్లోజ్ అయితే 11,075 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ 11,075 మిడ్ క్యాప్ నిఫ్టీ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. ఓకే గైస్, ఒక 2 లాట్స్ అనేది సెల్ చేశాను. 210 దగ్గర అయింది. సో స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను. 230 పెట్టుకుంటాను స్టాప్ లాస్.
230 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 400 అయితే రన్ అవుతుంది. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ? మిడ్ క్యాప్ S3 క్యామ్రీల దగ్గర నుంచి రివర్సల్ చూపిస్తుంది. అంటే ఇక్కడ 20 EMA దగ్గర నుంచి ఆల్రెడీ సెకండ్ బార్ రివర్స్ అయింది. సో ఏమన్నా రివర్సల్ అయితే రిస్క్ ఇంతే ఉంటుంది. రిస్క్ డే హై పైన కాదు, జస్ట్ అబౌవ్ ద S3 క్యామ్రీలో పెట్టుకుంటాము. టేక్ ప్రాఫిట్ మనం S4 కానీ లేదంటే నిన్నటి లో వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో చూద్దాము ఏమవుతుందో. ప్రెజెంట్ ఇంకా 15 సెకండ్స్ ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి. ఓకే గైస్, ఇమీడియట్ గా నెక్స్ట్ బార్ అనేది కొంచెం ఆ పైకి అయితే మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2000 నెగిటివ్ గా అయితే వచ్చింది. $210 కదా, ఇది ఒకసారి డెప్త్ చూద్దాం ఎంతవరకు వెళ్ళిందో. ఓకే, హై 235 వరకు వెళ్ళింది. కాకపోతే నేను అంత రిస్క్ చేయను. 235 పెట్టుకోను స్టాప్ లాస్. 230 పెట్టుకుంటున్నాను. 230 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓన్లీ 20 పాయింట్సే రిస్క్ చేస్తున్నాను. విన్ అయితే ఒక 40 పాయింట్స్ అలా తీసుకుందాము. లూజ్ అయితే ఒక 20 పాయింట్స్ అనేది తీసుకుందాం. ఓకే, టోటల్ గ్రీన్ ఆర్ రెడ్ అప్ టు ప్రెసెంట్ నాకు అర్థం కాలేదండి క్వశ్చన్ అది. ఓకే, నెక్స్ట్ బార్ అనేది కంటిన్యూషన్ గ్రీన్ బార్ వస్తుంది. సో గ్రీన్ బార్ వస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. ప్రెసెంట్ 2500 అయితే రన్ అవుతుంది. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 5000 రిస్క్, 5000 వస్తే క్లోజ్ చేద్దాం. ఓకే, 225 అయితే వచ్చింది. 230 హిట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీకి నుంచి పైకి వెళ్తుంది అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. క్లోజ్ చేసుకోవచ్చు. 230 వస్తే క్లోజ్ చేస్తాను. హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. 5496 అనేది నెగిటివ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సిపిఆర్ దగ్గర నుంచే రిజెక్షన్ వస్తుందా లేదంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే పారాబాలిక్ బ్రేక్ అంటారు దీన్ని. ఓకే, అలాంటప్పుడు మన ఎంట్రీస్ ఏం తీసుకోకూడదు. వేరేజ్ నిఫ్టీ అయితే S4 క్యామ్రీలో సపోర్ట్ అయితే తీసుకుంది. ఆ తర్వాత నిఫ్టీకి సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా సిపిఆర్ లేదంటే సిపిఆర్ నుంచి రిజెక్షన్ అవుతుందో చూద్దాం మిడ్ క్యాప్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ రిజెక్షన్ అండ్ 20 EMA రిజెక్షన్ దగ్గరికి అయితే వెళ్తుంది. మరి హౌ టు ఐడెంటిఫై ఫేక్ బ్రేక్అవుట్? ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ అలాగని రూల్ ఏం లేదు. ఐడెంటిఫై చేయడానికి మోస్ట్ ప్రాబబ్లీ వైట్ సిపిఆర్ అన్న ఈరోజు ఫేక్ బ్రేక్అవుట్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే పారాబాలిక్ బ్రేక్ అయినప్పుడు ఫేక్ బ్రేక్అవుట్స్ అవ్వచ్చు. పారాబాలిక్ బ్రేక్ అంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సిపిఆర్ బ్రేక్ అయింది కదా, దీన్ని ఫేక్ బ్రేక్అవుట్ అనుకోవడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఇది రియల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి నార్మల్ పైకి వెళ్తుంది. కానీ ఫేక్ బ్రేక్అవుట్ అయితే సిపిఆర్ నుంచి మళ్ళీ రివర్సల్ అని వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది కిందకి రావచ్చు. ఓకే, సిపిఆర్ ని బ్రేక్అవుట్ చేస్తుందా లేదంటే సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుందో చూద్దాం మిడ్ క్యాప్ నిఫ్టీ. నిఫ్టీ ఇప్పుడు S3 క్యామ్రీల దగ్గర ఉంది. సేమ్ స్ట్రాటజీ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఏదైతే తీసుకున్నామో సేమ్ అలానే స్ట్రాటజీ అనేది ఇప్పుడు నిఫ్టీలో ఫామ్ అవుతుంది. 22,875 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. సారీ, నిఫ్టీకి 22,875 ఉండదు. 900 కాల్ ఆప్షన్. బ్యాంక్ నిఫ్టీకి అయితే బ్యాక్ టు బ్యాక్ బిగ్ బులిష్నెస్ అయితే చూపిస్తుంది. మిడ్ క్యాప్ అయితే సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది అనుకుంటా. ఓకే, సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ చేసింది మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ఒక 2 లాట్స్ అనేవి ప్లాన్ చేశాను. 178 అయింది కదా, సేమ్ రిస్క్ పెట్టుకుంటాను. ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను. 178 అంటే 188, 198 పెట్టుకుంటున్నాను. ఓకే, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్. సో ఎర్లియర్ మనం బేరిష్గా ఉన్నాం, ఇప్పుడైతే బులిష్గా ఉన్నాము. ఎందుకంటే మిడ్ క్యాప్ నిఫ్టీ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి. సో చూద్దాము ఈ లెవెల్లో కంటిన్యూషన్. టార్గెట్ అయితే ప్రీవియస్ సెషన్ హై కానీ R3 క్యామ్రీల దగ్గర కానీ తీసుకుంటాను. స్టాప్ లాస్ లూజ్ అయితే ఒక 20 పాయింట్స్ లూజ్ అవుతాం అంతే. ఓకే, స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 188 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్.
188 అంటే ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాను అంతే. ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా కొంచెం రివర్సల్ చూపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై అనేది సప్లై జోన్ అనుకున్నాం కదా. అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో R3 క్యామ్రీలా ఉంది. అండ్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ అన్నప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. ఓకే, 49,200 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 49,200 కాల్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇంకా 2 minutes ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. ఈవెన్ ఆ నిఫ్టీ కూడా అప్పుడు ఆ టైంలో రిజెక్షన్ దగ్గర ఉంటుంది. లైక్ చూడండి 20 MA CPR అండ్ S3 క్యామ్రీలా రిజెక్షన్ ఉంటుంది. సో హై ప్రాబిలిటీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది. అవును, అదే అంటున్నాను. 49,200 కాల్ ఆప్షన్. ఓకే, ఇది ఎగ్జిట్ అయితే అయిపోయాను. మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది 8,000 వచ్చింది. సో మాక్సిమం ఇంకొక 2,000 రిస్క్ చేయగలను నేను, ఎందుకంటే మాక్సిమం లాస్ లిమిట్ ఆల్రెడీ 10,000 అనుకున్నాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఓకే, లేదంటే పుట్ ఆప్షన్ బై చేస్తాను, కాల్ ఆప్షన్ సెల్ చేయడం కాదు. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, క్యాండిల్ క్లోజ్ కోసం చూస్తున్నాను. గ్రూప్ లో స్టాప్ లాస్ అవును 200 ఇచ్చాము, పర్వాలేదు. మిడ్ క్యాప్ 200 వరకు వెయిట్ చేస్తాను నేను, అంటే పర్వాలేదు, అది అయితే ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, రెడ్ క్యాండిల్ కాదు, డోజీ ఇంకా చూపిస్తుంది. అండ్ ఎక్కడి నుంచి కూడా స్టిల్ ఓకే, ఇక్కడ నుంచి 20 MA సపోర్ట్ కూడా ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీకి. సో ఒక పని చేస్తాను, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ మళ్ళీ తీసుకుంటాను. 170 దగ్గర అయింది. ఒక 10,000 నేనైతే కొంచెం రిస్కీ ట్రేడే చేశాను ఈరోజు. 175 కదా, 185 పెట్టుకుంటున్నాను. 185 హిట్ అయితే క్లోజ్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఇంకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గేమ్ చూడండి ఇంకా. సో మిడ్ క్యాప్లోనే వదిలేస్తున్నాను. మిడ్ క్యాప్ కూడా గ్రూప్లో 178 తీసుకోమని చెప్పాము. 200 అనేది స్టాప్ లాస్ ఇచ్చాము. సో అది హిట్ అయితే క్లోజ్ చేసుకోండి. 200 వరకు వెయిట్ చేస్తాను, వాళ్ళు వెయిట్ చేసుకోండి. నేను ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం అంటున్నాను, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ బార్ ఏం రాలేదు. సో అందుకు ఇంకా మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకుంటుంది, 20 MA సపోర్ట్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం, ఎక్కువ 169 అలా రన్ అవుతుంది ఇప్పుడు. 167, 165, 160. మిడ్ క్యాప్ నిఫ్టీ ప్రాఫిట్స్ అయితే వస్తుంది. ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను, ట్రేడ్ ఆ సైడ్ అవుతుంది కదా. ఇది గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 160 ఇచ్చాము. సో స్కాల్పర్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చినట్టు మీకు. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఇది 1500 వచ్చినట్టు 152 దగ్గర రన్ అవుతుంది. సో సెకండ్ టార్గెట్ గ్రూప్ లో 145 ఇచ్చాము. ఇది 145 హిట్ అయితే క్లోజ్ చేసేయండి. 147 ఉంది, 145 హిట్ అయిపోయింది, క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం క్విక్గా డెసిషన్ అనేది మార్చుకోవడము. సో దానివల్ల నాకు మైనస్ అయితే వచ్చింది. ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ 11,100 పుట్ ఆప్షన్ 178 దగ్గర తీసుకొని 198 అలాగే ఉంచుకోవాల్సింది స్టాప్ లాస్. అది హిట్ అయితే అవ్వలేదు, కాకపోతే 178 తీసుకొని ఇక్కడ ఒక 10 పాయింట్స్ 2,500 లాస్ చేసుకొని మళ్ళీ తీసుకున్నాను. సో దట్ సమ్ వాట్ బ్యాడ్, ఎందుకంటే 178 దగ్గర తీసుకొని ఉంటే ఈ పాటికి 145 అయింది కదా. 145 నుంచి 178 అంటే ఒక 33 పాయింట్స్, 33 into 240, మోర్ దాన్ 8,000 ప్రాఫిట్ అయితే వద్దు నాకు. అంటే 3,000 లాస్లో ఉన్నాను కదా, ఇప్పుడు 3,000 ప్రాఫిట్లో ఉన్నాను. సో దట్స్ వాట్ స్మాల్ మిస్టేక్. ఎనీహౌ మనం అయితే ఇంకా చేసేది ఏం లేదు. మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 అంటున్నాను కదా, 10,000 హిట్ అయితే క్లోజ్ చేసేస్తాను. 3,000 రన్ అవుతుంది ప్రెసెంట్. మిడ్ క్యాప్ R3 క్యామ్రీ అయితే టార్గెట్ తీసుకుంటాను చెప్పాను. R3 క్యామ్రీల వరకు వచ్చింది మరి. సో చూద్దాం ఇంకా కంటిన్యూషన్ వస్తుందా లేదంటే రాదా.
ఓకే గైస్, గ్రీన్కి అయితే వచ్చాము 135 అలా వచ్చింది. సో 1600 ప్రాఫిట్, ఇది 7000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో నాది ఫస్ట్ ట్రేడ్ అలానే ఉండి పాటికి క్లోజ్ చేసేద్దాను 5000 6000 ప్రాఫిట్ తోని. బట్ ఫస్ట్ ట్రేడ్ చేసిన మిస్టేక్, ఫస్ట్ ట్రేడ్ కాదు అది సెకండ్ ట్రేడ్ చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడైతే దీనివల్ల ఐ మీన్ ఇంకా హోల్డ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఒక పని చేస్తాను, 10,000 ఏం పెట్టుకోను, 5,000 లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1:2 కూడా అయిపోయినట్టు. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ చెప్పాను కదా, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై దగ్గరకు వస్తే తీసుకుంటానని చెప్పి ప్రీవియస్ సెషన్ హై దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది, బట్ కాకపోతే 20 MA ఫార్ అవే ఉంది కాబట్టి ఏదన్నా జరగవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కూడా అవ్వచ్చు. 135 దగ్గర ఉన్నప్పుడు కాస్ట్ వచ్చింది కదా, 155 పెట్టుకుంటున్నాను, ఒక 20 పాయింట్స్. సో కాస్టే ఉంటుంది. 5,000 లాస్తో ఇంకా డేని క్లోజ్ చేద్దాము. 155 పెట్టుకుంటున్నాను. విన్ అయితే అందరికీ తెలిసిందే కదా, నేను రిస్క్ రివార్డ్ నాకు 5,000 కనిపించే వరకు నేను ఆగను. అట్లీస్ట్ ఇది 10,000 రావాలి. ఓవరాల్ ఇప్పుడైతే 7,500 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి థర్డ్ టైం తీసుకున్న ట్రేడ్లో. ఓకే, 9,500 ప్రాఫిట్ అయితే వచ్చింది. 9,600 ఆల్మోస్ట్. బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గర ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అవుతుంది, ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే అండి, 10,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో క్లోజ్ చేస్తాము. 4,720 టుడేస్ ప్రాఫిట్. సో ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి ఇన్ కేస్ ఈ 115 వరకు హోల్డ్ చేస్తే. బట్ అట్ ది సేమ్ టైం వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లక్ ఆల్సో. ఎందుకంటే ఇది అగ్రెసివ్గా మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి పిన్ బార్ 20 MA సపోర్ట్ చాలా హై పవర్ ప్రాబిలిటీ అని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇంకా ఇంత పెద్ద గ్రీన్ బార్ రాకపోయింటే ఇంత పెద్ద ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంట్రీ ఎక్కడ ఇచ్చాము, 178 దగ్గర ఇచ్చాము, 118 వచ్చిందంటే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినట్టు మనకి సెకండ్ ట్రేడ్ అనేది. సో దానివల్ల ఎనీహౌ ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ వచ్చింది, నా వ్యూ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ ట్రేడ్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము, S3 కెమెరా నుంచి రివర్సల్ వస్తుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం. సెకండ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము, CPR నుంచి బ్రేక్అవుట్ అయింది, 20 MA నుంచి 20 MA కూడా దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయ్యాము 5,000 అలా. సెకండ్ ట్రేడ్ కూడా లూజ్ అయ్యాను 2,500. నా అయితే బ్యాడ్ థింగ్ అయితే ఒకటి చేశాను, అదే చెప్తున్నాను కదా మిస్టేక్ అది. అంటే ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ 10 పాయింట్స్ స్టాప్ లాస్ టైట్ పెట్టేసుకున్నాను, అది హిట్ అయిపోయింది. గ్రూప్లో ఇచ్చిన స్టాప్ లాస్ పెట్టుకుని ఉంటే హిట్ అవ్వకపోతుంది. బట్ ఎనీహౌ డన్ ఇస్ డన్. సో మనకి అందుకే చెప్తాను, రిస్క్ రివార్డ్ అనేది హోలీకి రిస్క్ రివార్డ్ ఫాలో అయితే మనం మా గ్రీన్లోనే ఉంటామని. ఆల్మోస్ట్ 7,500 నుంచి 4,800 తెచ్చామంటే 7,500 ప్లస్ 4,700 అంటే క్లోజ్ టు ఒక 12,000 ప్రాఫిట్ అనేది తీసుకొచ్చాం మనం. 12,000 ప్రాఫిట్ వల్ల మనకి నెక్స్ట్ ట్రేడ్ అనేది హోల్డ్ అయింది. ఓకే, సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. సో గ్రూప్లో అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సో గ్రూప్లో ఇచ్చిన ఈ లెవెల్స్ అనేవి కరెక్ట్గా ఫాలో అవ్వండి. లేదు ఇలా చూసుకుంటే నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ అయిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, అక్కడ R3 క్యామ్రీలో కూడా చాలా పవర్ఫుల్ అండ్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వచ్చినప్పుడు కంపల్సరీ రివర్సల్ లాంటివి జరగవచ్చు. ఓకే, దానివల్ల అవుతుంది అంటున్నాను. కాకపోతే ఎప్పుడైతే ఇంకా రెడ్ బార్ లేదో మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ తీసేసుకున్నాను ఇక్కడ 20 MA దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది కదా అని. సో కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యి ఉంటారు ఈరోజు, సారీ ఫర్ దట్. అండ్ ఓకే, ఇంకా డన్ ఫర్ ది డే. ట్రెండ్ అనేది చాలా బులిష్గా ఉంది ఈరోజు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నువ్వు ఇప్పుడు అడగొచ్చు డౌట్స్ ఏమైనా ఉంటే. మిడ్ క్యాప్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధం లేదు. బ్యాంక్ నిఫ్టీకి మిడ్ క్యాప్కి సంబంధం లేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్ విల్ మూవ్ బై ఇట్స్ ఓన్. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీకి ఎటువంటి సంబంధం లేదు. అవునండి, ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, నిన్నటి హై అనేది సప్లై జోన్ కదా, మరి ఇక్కడ ట్రైలింగ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఈ లెవెల్ దగ్గర నుంచి ట్రైలింగ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి హై దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయింది కదా. సో స్టాప్ లాస్ జనరల్గా ట్రేడ్ మనం ఎక్కడ తీసుకుంటాం, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఏమన్నా క్యాండిల్ కింద అయితే మళ్ళీ పెద్దది అయిపోతుంది. బిలో దిస్ లెవెల్ తీసుకుంటాం. R3 క్యామ్రీలో ఉంది కాబట్టి దాని కింద పెట్టుకుంటాం. టేక్ ప్రాఫిట్ 2 అలా తీసుకోవచ్చు. R4 క్యామెరాల స్ట్రాటజీ తీసుకోకూడదండి. ఎందుకంటే పారాబోలిక్ బ్రేక్అవుట్ ఉన్నప్పుడు R4 క్యామెరాల స్ట్రాటజీ తీసుకోకూడదు. సప్లై జోన్ బ్రేక్అవుట్ నో ప్రాబ్లం. ఎందుకంటే స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయని చెప్పి అదొక లాజిక్, అది సప్లై జోన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది. కాకపోతే ఇక్కడ R4 క్యామెరాల బ్రేక్అవుట్ అనేది ఎటువంటి లాజిక్ కాదు. జస్ట్ పెద్ద ప్లేయర్స్ క్యామెరాస్ వాడతారు, దాన్ని బట్టి లైక్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అని అదొక చిన్న అజంప్షన్ అంతే. ఓకే, సో ఇది సప్లై జోన్ బ్రేక్అవుట్ అనేది పారాబోలిక్ అని తీసుకోవచ్చు. కాకపోతే డిస్టెన్స్ మరీ ఫార్ అయినా కూడా తీసుకోకూడదు, అది కూడా నోట్ చేసుకోండి.
డిస్టెన్స్ మరీ ఫార్ ఉంటే లైక్ ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి లైక్ సప్లై జోన్ దగ్గర నుంచి అయిందనుకో, అలాంటప్పుడు సప్లై జోన్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్స్ కామన్గా చూస్తుంటాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సప్లై జోన్ దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి అయినా రిజెక్షన్ వస్తే రావచ్చు. బట్ నేను ఇందాక ఒక పాయింట్ కూడా చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకోవాలి, 200 పాయింట్స్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు 400 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే అది కరెక్ట్ కాదు, జస్ట్ కొంచెం లెవెల్ పైన బేరిష్ ప్రైస్ యాక్షన్ చూపిస్తే, అంటే ఇక్కడ నుంచి రివర్స్ అవ్వదని కదా, ఒక్కొక్కసారి అయిపోతుంది. కానీ స్టాప్ లాస్ రిస్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నిఫ్టీ ఇక్కడ S3 క్యాంప్ దగ్గర నుంచి రెడ్ బార్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు నిఫ్టీ అయితే. ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ ఇదైతే 115 వరకు వచ్చింది. ఫస్ట్ డే అయితే ఇది 5400 వచ్చింది. సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోలేదు అనుకుంటా, 5000 వరకే చూసుకోవాలి. 210 నుంచి ఓకే 232 అయింది. నేను అంతేం పెట్టలేదు, నేను యాక్చువల్ 230 పెట్టాను. కాకపోతే నేను మీకు గ్యాప్ ఇస్తున్నాను ఎందుకో తెలుసా మీకు, స్టాప్ లాస్కి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ సపోజ్ సెల్లింగ్ స్టాప్ లాస్ ఆర్డర్ దగ్గర ఇక్కడ ఒక అమౌంట్ పెడుతున్నాను, ట్రిగ్గరింగ్ ప్రైస్ దగ్గర ఒక అమౌంట్ పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ లేరు అనుకోండి, ఈ ప్రైస్ దగ్గరనే ట్రిగ్గర్ అవుతుందని. ఓకే, అండ్ మిడ్ క్యాప్ చాలా లిక్విడిటీ ఉండదు మిడ్ క్యాప్లో. సో అలాంటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టుకోవాలి. సో బై మిస్టేక్ కాదు, అది నా మిస్టేక్ ఏం కాదు. అక్కడ ఎవరు లేరు, అక్కడ ట్రిగ్గర్ చేసుకోవడానికి ప్రైస్ ట్రిగ్గర్ అవ్వలేదు. ఆ ప్రైస్ దగ్గర ప్రైస్ జంప్ అయినట్టుంది, అందుకు 232.95 దగ్గర అయింది. నేను అసలు స్టాప్ లాస్ 230 పెట్టుకున్నాను, 230 అండ్ 235 దగ్గర పెట్టుకున్నాను. అంటే మధ్యలో ఒకవేళ 230 మిస్ అయినా సరే 235 వరకు వెళ్తుందని. కాకపోతే ఇక్కడ అగ్రెసివ్గా బార్ అనేది వచ్చింది కదా, దానివల్ల 230 మిస్ అయింది. కాకపోతే నా వేరే స్టాప్ లాస్ 235 ఉంది కాబట్టి అదే తీసుకున్నాను. ఓకే, దానివల్ల 232.95 అనేది హిట్ అయింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. స్టాప్ లాస్ ట్రిగ్గరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం తీసుకుంటున్న ట్రేడ్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర తీసుకుంటున్నాము. అయితే రివర్స్ అవుతుంది, లేదంటే బిగ్ మూమెంటమ్ లాంటివి రావచ్చు. మూమెంటమ్ వచ్చింది అనుకోండి, స్టాప్ లాసెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టాప్ లాస్ మిస్ అయితే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అయితే వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ 240 ఇక్కడ ఎంత తీసుకున్నాము, 210 దగ్గర తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ మిస్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకపోతే ఫాస్ట్గా ఒక 100 పాయింట్స్ వచ్చింది, అంటే 24,000 లాస్ వచ్చేద్దాం. ఓకే, ఇలాంటి పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది సిపిఆర్ బ్రేక్అవుట్ ఎంట్రీ కదా, ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ వద్దు ఆప్షన్ సెల్లింగ్ కంటే. ఎందుకంటే ఆప్షన్ బై ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ కదా, ఆప్షన్ బయింగ్కే గుడ్ ప్రాఫిట్స్ అనేవి వద్దును. ఫైన్, అయితే ఎటువంటి డౌట్స్ అయితే లేవు కదా. ఓకే, డే అయితే క్లోజ్ చేసుకోండి, పర్వాలేదు అయితే. సో డన్ ఫర్ ది డే గైస్. సో కొంచెం లక్కీ డే అనుకోవచ్చు, కొంచెం బ్యాడ్ డే అని కూడా అనుకోవచ్చు. బ్యాడ్ డే ఎందుకంటే 7500 అనేది ఇక్కడ చెప్తాను కదా ఇందాక, ఇది అలా చేసి ఉండకూడదు. స్టాప్ లాస్ టైట్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ తీసుకున్న తర్వాత ఒకవేళ తీసుకోవాల్సింది, కానీ ముందే స్టాప్ లాస్ టైట్ పెట్టేసుకొని బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నా అంటే 10,000 మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా చెప్తున్నాను కదా, 10,000 కానీ ఎక్కువ లాస్ అవ్వకూడదు అన్న దాని మీద ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇంకా టైట్ అనేది చేయించుకున్నాను. ఎనీహౌ, సో 27th ఫిబ్రవరి కదా మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇంకా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అనుకుంటా, అందుకే ఇది 100 digits అలా వచ్చింది. ఫైన్, అయితే సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాము. డన్ ఫర్ ది డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బై.